హాయ్ అండి అందరికీ. సో మనకి రూల్స్ కోసం చెప్తాను కదా. సో రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ మీకు ఐయూపీఎస్సీలోని ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి పేరెంట్స్ చైన్ ఉంది కదండి. అంటే మనకి ఇక్కడ పేరెంట్స్ చైన్ ఏంటి లాంగెస్ట్ కార్బన్స్ ఉండేవి కదా, దాన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకనే, లాంగెస్ట్ కార్బన్స్ అంటే ఎక్కువ కార్బన్స్ ఏది ఉంటాయో దాన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటాం, అంతే కదా. సో ఇందులో ఏంటంటే ఇది మనకి పేరెంట్ చైన్ అని తెలుసు, అండ్ ఇందులో 4 కార్బన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇది పేరెంట్ చైన్ అని తెలుసు, దీన్ని బ్రాంచ్ అంటారని తెలుసు, ఇది మీకు తెలుసు. ఫస్ట్ రూల్ ఏం లేదు, జస్ట్ ఎక్కువగా ఉన్న కార్బన్స్ని పేరెంట్ చైన్గా తీసుకోవాలి. అండ్ ఇందులో ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి బ్రాంచ్లో చిన్నది ఒకటి మీరు వేరియేషన్ గుర్తించాలి, ఐడెంటిఫికేషన్ చేయండి దీన్ని. ఇది మనకి పేరెంట్ చైన్ కదా, ఓకే. అండ్ ఇక్కడ చూడండి 3 కార్బన్స్ ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక కార్బన్, అంటే ఇదంతా బ్రాంచ్ అవుతుందా అంటే మనకి డైరెక్ట్గా లింక్ ఉండాలండి. ఇప్పుడు 3 ఉంది కదా, దాంట్లో డైరెక్ట్గా లింక్ ఉంటే దాన్ని బ్రాంచ్ అంటాం. ఇక్కడ మనం దాని నుండి ఇంకోటి వచ్చింది అనుకోండి, దాని నుండి ఇంకొక అమ్మ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇక్కడ బ్రాంచ్ అని చెప్పాము, ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఈ బ్రాంచ్ అనేది దీన్ని మనం బ్రాంచ్ అంటాం, ఎందుకంటే డైరెక్ట్ లింక్ అయింది. బట్ ఈ కార్బన్ ఇది చూసారా, ఇది దీంతో లింక్ అయింది, అంటే డైరెక్ట్గా ఈ పేరెంట్స్ అయితే మనకు అది లింక్ అయ్యలేదు అన్ని లింక్. సో ఇలా లింక్ అయింది కదా అని చెప్పి దాన్ని సబ్ బ్రాంచ్ అనకూడదు. అసలు ఈ స్ట్రక్చర్ని మనం రాంగ్ అంటాం, ఎందుకంటే మనకి బ్రాంచ్ అనేది ఎప్పుడు మనకి పేరెంట్స్ చైన్తో డైరెక్ట్గా లింక్ అయి ఉండాలి, ఓకేనా. సో మీకు ఎగ్జామ్స్లో కూడా మీకు ఇలా ఇవ్వడు, ఎందుకంటే ఇది జస్ట్ నేను మీకు బ్రాంచ్ కోసం తెలుసుకోవడానికి చెప్తున్నా, ఓకేనా. రూల్ నెంబర్ 1 అంటే ఏం లేదు, జస్ట్ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉండేది పేరెంట్స్ చైన్, అది మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ బ్రాంచ్ కోసం చెప్పడానికి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. బ్రాంచ్ అంటే మనకి ఎప్పుడు డైరెక్ట్ లింక్ అయి ఉండాలి, ఇండైరెక్ట్గా ఇంకో దాంతో లింక్ అయితే దాన్ని మనం సబ్ బ్రాంచ్ అనో ఏదో తొక్కరనో ఏమనో, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి రూల్ నెంబర్ 1 అయిపోయింది కదా. చూడండి ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ చూసారా మీకు పేరెంట్ చైన్ ఉంది, పేరెంట్ చైన్ కోసం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్ కరెక్టే కదా, ఎందుకంటే ఇందాక వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు డైరెక్ట్గా ఈ బ్రాంచ్ కూడా దీంతోనే లింక్ అయింది, అంటే పేరెంట్ చైన్తోనే లింక్ అయింది. ఈ కార్బన్ కూడా డైరెక్ట్ పేరెంట్ చైన్తోనే లింక్ అయింది, అప్పుడు దీన్ని బ్రాంచ్ అంటాం, దీన్ని బ్రాంచ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ నుండి ఇంకో కార్బన్ లింక్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం బ్రాంచ్ అనం, ఎందుకంటే ఇది లింక్ అయిన దానితో లింక్ అయ్యి ఉంటే అది మనకు బ్రాంచ్ కాదు, డైరెక్ట్గా పేరెంట్ చైన్తో లింక్ అయితేనే దాన్ని మనం బ్రాంచ్ అంటాం. ఇది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏంటి అంటే మనకి ఇప్పుడు మనం నెంబరింగ్ ఎలా ఇస్తాం. ఇప్పుడు మీకు ఒక కాలనీ ఉంది, మీ హౌస్ నెంబర్ సంథింగ్ 45 అనేది ఒక లొకేషన్ చెప్తాం కదా, అలానే బ్రాంచ్కి కూడా ఒక లొకేషన్ కోసం మనం ఒక నెంబరింగ్ ఇవ్వాలండి. నెంబరింగ్కి బోత్ సైడ్స్లో మనం ఎటు సైడ్ నుండి ఇస్తాం, మీకు ఇందాక నెంబరింగ్ కోసం అందుకే అప్పుడు చెప్పలేదు. నెంబరింగ్కి మనం లెఫ్ట్ సైడ్ నుండి ఇస్తామా లేదంటే రైట్ సైడ్ నుండి ఇస్తామా, అసలు ఎలా ఇస్తామా అంటే మనకి ఇటు సైడ్ నుండి కౌంట్ చేయండి. బ్రాంచ్కి ఎటు సైడ్ నుండి కౌంట్ చేస్తే మీకు లీస్ట్ నెంబర్ వచ్చిందో అటు సైడ్ నుంచి, అంటే లోయెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చిందో మనం అటు నుండి మనం నెంబరింగ్ ఇవ్వాలి. మీకు ఇలా అర్థమై ఉండదు. సపోజ్ చూడండి ఇక్కడ ఏదో ఒక 1 సెకండ్ చూడండి, సపోజ్ ఇక్కడ ఎలా ఉంది, 1 సెకండ్ ఇలా ఉంది కదా, అండ్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదండి. నెంబరింగ్ నేను ఇటు సైడ్ నుండి ఇస్తాను, 1 2 3 4 5. ఇప్పుడు మీకు ఫంక్షనల్ గ్రూప్కి ఎంత వచ్చింది, నెంబరింగ్ 4 వచ్చింది. ఇటు నుండి ఇవ్వండి 1 2 3 4 5 కదా. ఇప్పుడు మనకి ఇటు నుండి వస్తే మనకి లీస్ట్ నెంబరింగ్ వచ్చింది కదండి ఫంక్షనల్ గ్రూప్కి. సో ఇటు నుండి నెంబరింగ్ ఇవ్వాలి, అంటే మనకి లోవెస్ట్ నెంబరింగ్ని మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట బ్రాంచ్కి. అంటే అటు సైడ్ నుండి, ఇటు సైడ్ నుండి తీసుకుంటే మనకి బ్రాంచ్కి 4th నెంబరింగ్ వస్తుంది, 4th నెంబర్ వస్తుంది. ఇటు సైడ్ నుండి తీసుకుంటే మనకి బ్రాంచ్కి 2 నెంబర్ వస్తుంది. సో మనకి 4 2లో మనకి ఏది మనకి చిన్నది 2 కాబట్టి ఇటు సైడ్ నుంచి మనకి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. అది 1 2 మీకు ఇందాక నేను చెప్పాను 2 3 డయాలు ఇలా చెప్పొచ్చు అని చెప్పి. సో అలా ఇక్కడ మన నెంబరింగ్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ నెంబర్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పొచ్చు, 1 2 3 4 5 కదా, ఇట్లుండి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి మనకి ఏం కావాలంటే ఎలా చెప్పొచ్చు, మనం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి. పేరెంట్ చైన్లోనే మనం కౌంట్ చేసుకున్నాం, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయంటే ఏమని చెప్తాం, పెంట్ కదా. అండ్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏమని చెప్తాం మనం, ఈఎన్ఈ అంటామా ఏఎన్ఈ అంటామా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏఎన్ఈ కదా. సో సింగిల్ బాండ్ ఉంది, ఏఎన్ఏ అయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇప్పుడు మనకి CH3 ఉంది, అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి CH3 అంటే ఏమొస్తుంది, అక్కడ సంథింగ్ వస్తుంది కదా. సో అది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ కూడా మనం ముందు పెట్టుకుంటే అయిపోతుంది, ఓకేనా. అంటే పొజిషన్ నెంబర్ కావాలి అంటే నెంబరింగ్ అవసరం లేదు, ఒకవేళ మనకి ఆప్షన్స్లో నెంబరింగ్ ఇచ్చాడు అంటే అది ఎటువైపు నుండి ఉందో దాన్ని నెంబర్ ఇస్తాడు, అంతే, అక్కడ అంతకు మించి ఏం లేదు. ఇది రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 2 అర్థమైంది కదండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, అంటే రూల్ నెంబర్ 2 దేనికోసం అంటే మనకి ఎటువైపు నుండి తక్కువ కౌంటింగ్ వస్తుందో నెంబర్ అటువైపు నుండి తీసుకోవాలి మన నెంబరే, బ్రాంచ్ కోసం, ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటంటే మనకి నెంబరింగ్ ఇస్తున్నాం కదా. సో ఆ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు
మనకి బోత్ సైడ్స్ అంటే ఒక సైడ్ మనకి ఇలా మనకి ఇక్కడ రూల్ నెంబర్ 2లో ఒక దగ్గర మనకి ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అలా కాకుండా రూల్ నెంబర్ 3లో చూడండి 2 టైమ్స్ ఇక్కడ మనకు వచ్చింది, ఇక్కడ మనకు వచ్చింది. అలాంటప్పుడు ఎటు సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలి. దాని గురించి ఏంటంటే ఇటు సైడ్ నుంచి నెంబర్ ఇస్తే ఎంత వస్తుంది 1 2 3 4 5 6 కదా. అండ్ ఇటు సైడ్ నుండి ఇస్తుంటే మనకి ఏమొస్తుంది 1 2 3 4 5 చూడండి ఇటు సైడ్ నుండి 1 2 3 4 5 6 కదా. సో ఇక్కడ మీకు ఫంక్షనల్ గ్రూప్ ఉంది అండ్ 2 ప్లేస్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అండ్ ఇటు నుంచి చూసుకుంటే 3rd ప్లేస్లో మనకి ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అంటే మనకి ఇందాక ఎగ్జాంపుల్లో రూల్ నెంబర్ 2లో మనకి ఒకే ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది కాబట్టి ఎటు సైడ్ నుంచి మనకి కౌంటింగ్ తక్కువ వచ్చిందో అటు సైడ్ నుండి మనం నెంబరింగ్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్కి 2 వచ్చింది, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్కి మనకి 3 వచ్చింది. సో మనం ఏం చేయాలంటే 3 వచ్చిందని మనం కౌంట్ చేయము, అంటే ఇటు నుండి తీసుకోము. మనకి ఫంక్షనల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నా ఫస్ట్ మనకి లీస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అటు నుండి తీసుకుంటాం. సో 3 అంటే మనకి ఎక్కువ అయిపోతుంది వెన్ కంపేర్డ్ విత్ 2 కదా. సో 2 నుండి వచ్చింది అంటే ఇటు సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉండనివ్వండి. ఓకేనా, వాటికి ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అయితే మనకి 2 వస్తుంది, ఇటు సైడ్ నుంచి చూసుకుంటే దీనికి 3 వస్తుంది. సో 3 వచ్చిందని మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. సో ఇటు సైడ్ నుంచి మనం కౌంటింగ్ ఇవ్వాలి నెంబరింగ్. ఓకేనా, ఇది మనకి రూల్ నెంబర్ 3. అర్థమైంది కదండి. రూల్ నెంబర్ 3లో ఇంకా మనకి వేరియేషన్ కూడా ఉందండి. అలా కాకుండా సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రూల్ నెంబర్ 3 ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. మనకి ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఎటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలంటే ఏ ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబర్ వస్తే దాని వైపు నుండి ఇస్తాం. అలానే రూల్ నెంబర్ 3లో ఇంకొక పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ CH3 ఉంది. సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎటు సైడ్ నుండి ఇస్తారు మీరు, ఇటు సైడ్ నుండి చూసుకున్న 2K వస్తుంది, ఇటు సైడ్ నుంచి చూసుకున్న 2K వస్తుంది. అలాంటప్పుడు మనకు ప్రాబ్లం లేదు, లెఫ్ట్ నుండి అయినా ఇవ్వచ్చు, రైట్ నుండి అయినా ఇవ్వచ్చు. సో నెంబరింగ్ రెండింటికి సేమ్ వస్తే మనం ఎటువైపు నుండి అయినా ఇవ్వచ్చు. ఇది రూల్ నెంబర్ 3లో ఇంకొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రూల్ నెంబర్ 3లోనే చెప్తున్నాను. రూల్ నెంబర్ 3లో ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ వచ్చాయి మీకు పొజిషన్స్ చూడండి 1 2 3 4 5 6 అంటే ఇటు నుండి కౌంటింగ్ చేస్తున్నా 6th పొజిషన్ కదండి. అండ్ ఇటు నుండి కౌంటింగ్ చేయండి 1 2 3 4 5 6 ఇటు నుండి. అంటే అప్పుడు ఏం చేయాలంటే రెండింటి యొక్క సమ్ చేయాలన్నమాట. అంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు చూడండి, ఇందాక మనం ఏం చూసాం రూల్ నెంబర్ 3లో 2 ఉన్నప్పుడు చూసాం. 2 ఉన్నప్పుడు దేనికి లీస్ట్ వస్తే దానికి మనం అటు సైడ్ నుండి కౌంటింగ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటి రెండింటికి ఎటు సైడ్ నుంచి వస్తున్నా మనకి సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఎటు సైడ్ నుండి కౌంటింగ్ ఇవ్వచ్చు అని చెప్పాను. అండ్ రూల్ నెంబర్ 3లో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనకి మోర్ దెన్ 2 ఉన్నాయి. మోర్ దెన్ 2 ఉంటే మనం ఎటు నుండి మనం నెంబరింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొజిషన్ చూస్తాం. ఇటు నుండి లెఫ్ట్ సైడ్ నుండి చూస్తున్నా, ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 2nd, ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 4th, ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 6th. అండ్ ఇటు నుండి కూడా చూస్తే ఇది ఎన్నో ప్లేస్లో ఉందండి 2, ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 4, ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 6. యాడ్ చేయండి 2 + 4 + 6 ఇక్కడ ఎంత వస్తుంది 10. ఇక్కడ 2 + 4 + 6 10 కాదు కదా 12. ఓకే, అండ్ ఇక్కడ కూడా 12, ఇది మర్చిపోండి ఇక్కడ కౌంటింగ్ తప్పు. సో ఇక్కడ 12 ఇక్కడ 12 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ మనకి ఇక్కడ చూసిన 12 ఇక్కడ చూసిన 12 అంటే రెండిట్లో మనకి సమ్ అనేది ఈక్వల్ వచ్చినప్పుడు మనం ఎటు నుండి అయినా నెంబర్ ఇవ్వచ్చు. లెఫ్ట్ నుండి అయినా మనం నెంబరింగ్ ఇవ్వచ్చు, లేదంటే రైట్ నుండి అయినా మనం నెంబరింగ్ ఇవ్వచ్చు. ఎప్పుడు ఇక్కడ మనకి మోర్ దెన్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మీరు ఇందాక నుండి అబ్జర్వ్ చేసిన ఫంక్షనల్ గ్రూప్స్ నేను సేమ్ తీసుకుంటున్నా. ఇది కూడా మీరు వేరియేషన్ గుర్తుంచుకోండి. సో ఫంక్షనల్ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తానండి క్లియర్ అయ్యాక. సో ఇక్కడ ఏమైంది మనకి ఫంక్షనల్ గ్రూప్ సేమే ఉంది. ఇక్కడ CH3ని ఇక్కడ CH3ని ఇక్కడ CH3నే కదా. రూల్ నెంబర్ 3లో నేను అన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఒకటే చూపిస్తున్నాను. రూల్ నెంబర్ 3లో సెకండ్ పాయింట్ కూడా మీకు అదే చెప్పా. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ సేమ్, ఇక్కడ CH3 ఇక్కడ CH3నే. ఫంక్షనల్ గ్రూప్ ఎటువంటి చేంజ్ అవ్వలేదు, ఒకటే ఉంది. సో ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉండేటప్పుడు మనకి సమ్ అనేది చూడండి మోర్ దెన్ 2 ఉన్నాయి కదా. ఇక్కడ మనకి మోర్ దెన్ 2 ఉండేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుండి చూస్తున్న సమ్ 12 వచ్చింది, రైట్ సైడ్ నుండి చూస్తే మనకి సమ్ 12 వచ్చింది. అలాంటప్పుడు కూడా మనం నెంబరింగ్ ఎటు సైడ్ నుండి అయినా ఇవ్వచ్చండి. ఇది రూల్ నెంబర్ 3లో నెక్స్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి సమ్ అనేది చేంజ్ అయినప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి CH3 సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడే ఈ రూల్ అండి. ఓకేనా, సో సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఎలా నెంబరింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఇటు నుండి వస్తున్నాం, ఇక్కడ ఎంత నెంబరింగ్ 2 కదా, 3 అండ్ ఇది ఎంత అవుతుంది మనకి 4 5 6 7 కదండి. సో 2 + 3 + 4 + 7 ఎంత వస్తుంది 2 3 5 5 + 4 9 9 + 7 16 కదా. మనకి లెఫ్ట్ నుంచి చూస్తే మనకి 16 వచ్చింది. రైట్ నుంచి చూడండి ఇప్పుడు 1 ఇది 2 కదా, 2 రౌండింగ్ చేయండి 3 4 ఇది ఇప్పుడు 5 కదా 5 6
6 ఒకటి, నెక్స్ట్ 7 ఒకటి, మీరు కౌంటింగ్ ఇవ్వండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చిందో మనకి 2 + 3 + 2 + 5 కదా, 5 + 6 + 7 అంతే. ఇటు సైడ్ నుండి మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. సో మనకి దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే తక్కువ ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఎప్పుడైనా మనం ఫంక్షనల్ గ్రూప్లోని సమ్ చేసినా తక్కువ ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇటు సైడ్ దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చామంటే లెఫ్ట్ నుండి వచ్చేదానికి. సో ఇలా మనం నెంబరింగ్ ఇవ్వాలండి. ఓకేనా. సో రూల్ నెంబర్ 3 ఇంకొకసారి రివిజన్ చేస్తున్నా. రూల్ నెంబర్ 3లో మనం ఏం మాట్లాడుకున్నామంటే, రూల్ నెంబర్ 1 ఏంటి, మనకి పేరెంట్ చైన్. ఓకేనా. సో బ్రాంచ్ కోసం మాట్లాడాను, అది మీకు అర్థమై ఉంటుంది. డైరెక్ట్గా లింక్ అయింటేనే దాన్ని మనం బ్రాంచ్ అంటాము. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి రూల్ నెంబర్ 2లో మీకు ఏం చెప్పాను, ఎటువైపు నుండి మనం నెంబరింగ్ ఇవ్వాలి. లీస్ట్ నెంబర్ ఎటువైపు నుండి వస్తుంటే అటువైపు నుండి నేను మీకు నెంబరింగ్ ఇవ్వాలని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 2లో అంతకన్నా ఏం లేదు. రూల్ నెంబర్ 3లో మనకి 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు అండి. రూల్ నెంబర్ 2 అనేది ఒకటి. రూల్ నెంబర్ 3 అనేది 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనం నెంబరింగ్ ఎలా ఇస్తాం అంటే, లీస్ట్ దేనికి వస్తుంది, ఇటు నుంచి చూసుకుంటే 2 వస్తుంది, ఇటు నుంచి చూసుకుంటే 3 వస్తుంది. సో 3కి ఇవ్వము, ఇటు నుండి 2 వచ్చిన లీస్ట్ కాబట్టి ఇటు నుండి నెంబరింగ్ ఇస్తాం. ఇది రూల్ నెంబర్ 3లో ఫస్ట్ పాయింట్. అండ్ రూల్ నెంబర్ 3లో సెకండ్ పాయింట్ ఏంటి, మనకి 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు అటు నుండి వచ్చిన సేమ్ పొజిషన్లో ఉంది, ఇటు నుండి వచ్చిన సేమ్ నెంబరింగ్లో ఉంది. అలాంటప్పుడు ఎటువైపు నుండి మనం నెంబరింగ్ ఇచ్చినా తప్పలేదు. ఇది రూల్ నెంబర్ 3లో సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, మనకి ఇంతవరకు మనం 2 బ్రాంచెస్ కోసం చేసాం. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి, రైట్ సైడ్ నుంచి చూడండి, సమ్ చేయండి. అప్పుడు అంతే. ఇలాంటప్పుడు మనం సమ్ చేయాలి మోర్ దెన్ 2 ఉన్నప్పుడు. లెఫ్ట్ సైడ్ నుండి చూస్తే ఎంత వస్తుంది, దీని యొక్క పొజిషన్ 1 2 కదా, ఇది 2 4 6, 2 + 4 + 6 ఎంత 12. అండ్ రైట్ సైడ్ నుంచి చూస్తే మీకు అంతే వస్తుంది 12. సో 2 ఈక్వల్ కాబట్టి మనకి ఎట్ సైడ్ నుండి నెంబరింగ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అలానే ఇప్పుడు సమ్లో మనకి వేరియేషన్ వస్తే ఏం చేయాలి, తక్కువ లీస్ట్ కౌంట్ ఏది వచ్చిందో అటు సైడ్ నుండి మనం నెంబరింగ్ ఇస్తామండి. ఇది రూల్ నెంబర్ 3. ఓకేనా. సో ఇవేనండి మనకి రూల్స్, ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదు. అండ్ బ్రాంచెస్ వేరే అయితే మనకి ఎలా అనేది నేను మీకు ఎంసీక్యూస్ చెప్పేటప్పుడు, ఎంసీక్యూస్ నెక్స్ట్ క్లాస్లో మీకు స్టార్ట్ చేస్తానండి. సో రేపు మీకు ఎంసీక్యూస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఐ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.